టీజీఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి స్పెషల్ ఫేజ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటుగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఈ వీడియో లోపల డీటెయిల్లో మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా మనం చాలా చేసుకున్నాం, ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు అన్నట్టు, టీజీఐసెట్ 2025 స్పెషల్ ఫేస్ అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్లీ మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి 24th సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఆన్లైన్ లోపల ట్యూషన్ ఫీ పే చేయడానికి 24th సెప్టెంబర్ 2025 దాకా టైం అయితే ఇచ్చారు. అంటే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్కి అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ అయినట్టే. ఓకేనా. సో ట్యూషన్ ఫీ ఈస్ నథింగ్ బట్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మనం అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో 24th సెప్టెంబర్ 2025 దాకా మనకు టైం అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది ట్యూషన్ ఫీని పే చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ మనం కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, ఓకేనా, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 25th సెప్టెంబర్ 2025 దాకా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. లాస్ట్ డేట్ అనేది మనకి రిపోర్టింగ్ చేయడానికి అండ్ దాంతోపాటుగా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెషల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్, ఈ స్పెషల్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్ లోపల స్లాట్ బుక్ చేసుకోవడానికి 5th సెప్టెంబర్, సో 5th అక్టోబర్ 2025 రోజు టైం అయితే ఇచ్చారు అన్నట్టు మనకి. ఓకేనా. నెక్స్ట్ మంత్ 5th అయితే ఉంటుంది. అండ్ 5th అక్టోబర్ 2025 రోజు మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు మాత్రమే మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. సో ఈ స్లాట్ బుకింగ్ మరి ఎవరు చేసుకోవాలి అంటే ప్రీవియస్గా ఇప్పటి వరకు ఫేజ్ 1లో కావచ్చు లేకపోతే ఫేజ్ 2లో కావచ్చు, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోరో వాళ్ళైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి మరి అంటే మనకు ఒక రోజు మాత్రమే టైం అయితే ఇచ్చారు స్లాట్ని బుక్ చేసుకోవడానికి. ఓకేనా. స్లాట్ బుక్ చేసుకోవడానికి ఒకటే రోజు టైం ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఒకటే రోజు టైం ఇచ్చారు అన్నట్టు. 6th అక్టోబర్ 2025 మనం 5th అక్టోబర్ 2025 రోజు 6th అక్టోబర్ 2025 రోజుకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మనం ఏం చేస్తాం కదా అంటే స్లాట్ బుకింగ్ లోపల మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మనం ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం అన్నట్టు. స్లాట్ లోపల మనం ఏంటంటే 6th అక్టోబర్ 2025 అనే డేట్ని సెలెక్ట్ చేసుకొని ఒక టైంని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం, టైంని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దాంతోపాటుగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెట్ చేసుకుంటాం మనం. ఓకేనా. హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకొని మనకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి మన డిస్ట్రిక్ట్ లోపల, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకుంటాం అన్నట్టు. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల థర్డ్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే మాత్రమే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనం 5th రోజేమో స్లాట్ బుక్ చేసుకుంటాం 5th అక్టోబర్ 2025 రోజు. 6th అక్టోబర్ 2025 రోజు స్లాట్ బుక్ చేసుకుంటాం కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటాం అన్నట్టు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు 6th and 7th, ఓకేనా, 6th అక్టోబర్ 7th అక్టోబర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు టైం అయితే ఇచ్చారు అన్నట్టు. ఓకేనా. 6th అక్టోబర్ అండ్ 7th అక్టోబర్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు టైం అయితే ఉంది. అండ్ దాని తర్వాత సో 7th అక్టోబర్ రోజు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది 10th or 10th అక్టోబర్ కంటే ముందు అవుతాయి. ఓకేనా. 10th అక్టోబర్ అది అంతకంటే ముందు మనకు సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. అండ్ దాని తర్వాత మనకు 13th అక్టోబర్ 2025 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది అండ్ ఇట్లా మనం అయితే సో స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ స్పెషల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి ఆర్ఎల్స్ ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి 24th సెప్టెంబర్ 2025 దాకా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి రిపోర్టింగ్ చేయడానికి టైం అయితే ఇచ్చారు. అండ్ 25th సెప్టెంబర్ 2025 దాకా మనకు కాలేజ్ లోపల ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి డేట్ అయితే ఇచ్చారు అన్నట్టు. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ ఫేజ్, ఓకేనా, స్పెషల్ ఫేజ్ లోపల మీరు పార్టిసిపేట్ చేద్దాము అనుకుంటే మాత్రం ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చినా మీరు డెఫినెట్గా కాలేజ్ లోపల రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు డెఫినెట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు
లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది ఎక్స్టెండ్ చేశారు 25th దాకా. నువ్వు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా నువ్వు రిపోర్టింగ్ చేస్తేనే ఈ స్పెషల్ ఫేజ్కు ఎలిజిబుల్ అవుతావు. లేదు బ్రో నేను ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అంటే మనం ఎలిజిబుల్ కాము. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ప్రీవియస్గా మీరు ఇప్పటి వరకు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయకపోయినా ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంది చూసినావా, లేకపోతే స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంది చూసినావా, ఇందులో నువ్వు పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా, ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయకపోయినా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఇప్పటివరకు నువ్వు పార్టిసిపేట్ చేసి కాలేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయినా కూడా ఎలిజిబుల్ అవుతావు అన్నట్టు. కాబట్టి ఇది. అండ్ ఇంకేమైనా రెగ్యులేషన్స్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తే మ్యాక్స్ ఫేజ్ 1లో సీట్ వచ్చినా నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా నువ్వు అయితే ఎలిజిబుల్ అవుతావు స్పెషల్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఒకవేళ నువ్వు ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చి నువ్వు రిపోర్టింగ్ చేయకపోతే నీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోరి. బ్రో నేను ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు బ్రో, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయ బ్రో అంటే సీట్ అనేది ఫేజ్ 1లో సీట్ వచ్చినా నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఎట్ ఏ టైం ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఇంకేందంటే అడ్వాన్స్గా మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసారు. ఓకేనా, రేపటి వరకు టైం ఉంది. సో నేను ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి రేపటి దాకా టైం ఉంది మనకి. ఓకే, 24th సెప్టెంబర్ 25th సెప్టెంబర్ దాకా రిపోర్ట్ చేయడానికి టైం ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా రిపోర్ట్ చేస్తే సో మీకు లైక్ ఫర్దర్ ఫేస్లా ట్రై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇంకేమైనా రెగ్యులేషన్స్ వస్తే నేను ఫర్దర్గా డీటెయిల్గా మాట్లాడతా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.